హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ మనకి ఇది చాప్టర్ 4 కింద ఉంటుంది. ఫస్ట్ యూనిట్ లో ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుందంటే మనకు ఈ వీడియోలో కొంత ఇంట్రడక్షన్ అయితే రాశాను ఫస్ట్. సో దీని గురించి కొంత ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. మనకి ఈ ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది మనకి గ్రీన్ ప్లాంట్స్ లో మాత్రమే జరుగుతుంది. సో ఆకుపచ్చని మొక్కల్లో మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. అయితే ఈ ఫోటోసింథసిస్ అనేది ఫిజికో కెమికల్ ప్రాసెస్. ఇది ఒక ఫిజికో కెమికల్ ప్రాసెస్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే భౌతిక రసాయనిక చర్యల ద్వారా జరుగుతుంది. సో ఈ భౌతిక రసాయనిక చర్యలు అనేవి ఈ కిరణజన్య సంయోగ క్రియలో జరగడం జరుగుతుంది. అయితే ఇవి ఏ శక్తిని ఉపయోగించుకుంటుంది అంటే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ జరగాలంటే ఏ శక్తి అవసరం అంటే మనకి యూజింగ్ లైట్ ఎనర్జీ, కాంతి శక్తిని వినియోగించుకోవడం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో మనకి కాంతి శక్తి వినియోగించబడుతుంది. కాంతి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి నుంచి వస్తుంది. అంటే సూర్యకాంతిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. ఏవి జరుపుకుంటాయి అంటే ఆకుపచ్చని మొక్కలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆకుపచ్చని మొక్కలు జరుపుకున్న ఈ కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మనకి కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. సో మనకి ఇవి ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే గ్రీన్ ప్లాంట్స్ లో జరిగేటటువంటి ఈ ఫోటోసింథసిస్ అనేది ఫిజికో కెమికల్ రియాక్షన్ లో మనకి ఫిజికల్ రియాక్షన్స్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా మనకి కెమికల్ రియాక్షన్స్ కూడా జరగడం జరుగుతుంది. సో దీనికి ఇందులో మనకి దేని యూజ్ చేసుకుంటారు, ఏ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి అంటే లైట్ ఎనర్జీ, మనకి సన్ లైట్ నుంచి వచ్చే ఎనర్జీని యూజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో తెలుగులో ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఏ చర్యలు జరుగుతాయంటే భౌతిక మరియు రసాయన చర్యల ద్వారా, భౌతిక చర్యలు అదేవిధంగా రసాయన రెండు కూడా ఉంటాయి కాబట్టి భౌతిక రసాయన చర్యల ద్వారా ఏ శక్తిని, కాంతి శక్తిని, సూర్యకాంతి యొక్క శక్తిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్లను ఉత్పత్తి చేసుకుంటాయి. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫోటోసింథసిస్ ఈజ్ ఇంపార్టెంట్ డ్యూ టు 2 రీజన్స్. మనకి 2 కారణాలు ఉన్నాయి. అంటే ఫోటోసింథసిస్ చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పడానికి 2 కారణాలు మనకి ఉన్నాయి. సో ఈ రెండు కారణాల వల్ల ఫోటోస్ చాలా ఉపయోగకరం అని మనం చెప్పొచ్చు. అంటే ఈ రెండు కారణాల వల్ల కిరణజన్య సంయోగ క్రియ ముఖ్యమైనది అని మనం చెప్తాం. ఆ 2 కారణాలు ఏంటంటే మొదటిది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్. సో మనకి ఎర్త్ మీద ఉన్నటువంటి మాక్సిమం ఆల్ ఆర్గానిజమ్స్ కి ప్రైమరీగా మనకి ఫుడ్ సప్లై చేసేది ఏంటంటే ఈ ఫోటోసింథసిస్ ద్వారా వచ్చినటువంటి ఫుడ్డే. సో కాబట్టి ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి అంటే భూమి మీద ఉన్నటువంటి సకల జీవులకి కూడా ప్రాథమికంగా ఆహారం అందించేటటువంటి ప్రక్రియ ఏదనుకుంటే అది మనకి కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పుకోవడానికి ఉంది. సో కాబట్టి ఇది మొట్టమొదటి ప్రాముఖ్యత. ఎందుకంటే ప్లాంట్స్ మీద రిమైనింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా డిపెండ్ అవుతాయి. సో కాబట్టి ప్లాంట్స్ అనేవి ప్రైమరీగా లేకపోతే, ప్లాంట్స్ లోనే ఫుడ్ లేకపోతే సో ఫర్దర్ గా ఏ జీవులు కూడా బ్రతికేటటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. మొదటిది ఆహారము. ఇది ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవులు కూడా బ్రతుకుతున్నాయంటే ప్రాథమికంగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వచ్చినటువంటి ఆహార పదార్థాలని వినియోగించుకునే జరుగుతున్నాయి. రెండవది ఏంటంటే రిలీజెస్ ఆఫ్ ఆక్సిజన్. రిమైనింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా అంటే ఇక్కడ మనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్, మనకి ప్లాంట్స్ లో ఫుడ్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్లాంట్ లో ఫుడ్ ప్రొడ్యూస్ అవడం వల్ల మొత్తం ఎర్త్ మీద ఉన్న ప్రతి జీవి కూడా దాన్ని డిపెండ్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఆర్గానిజం కి రెస్పిరేషన్ కోసం అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం కంపల్సరీగా ఆక్సిజన్ కావాలి. కాబట్టి ఈ ఆక్సిజన్ విడుదల చేయడం అనేది కూడా ఇంకొక ఇంపార్టెంట్ మనకి రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి ఫోటోసింథసిస్ వల్ల ఇంపార్టెంట్ ఆఫ్ 2 రీజన్స్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ రీజన్ అంటే ఫుడ్, సెకండ్ రీజన్ ఆక్సిజన్. సో మనకి కిరణజన్య సంయోగ క్రియ ప్రాముఖ్యత అంటే 2 కారణాల వల్ల ఇది చాలా ముఖ్యమైనది చెప్పుకున్నాం. మొదటిది ఏంటంటే ఆహారం ఉత్పత్తి చేస్తుంది, రెండోది ఏంటంటే ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా 2 వస్తున్నాయి. సో కిరణజన్య సంయోగ క్రియలోనే ఇవి ఆహారం మనకి ఏది కార్బోహైడ్రేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ కిరణజన్య సంయోగ క్రియలో మనకు ఆక్సిజన్ విడుదల అవడం కూడా జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ప్రతి జీవికి కూడా శ్వాసక్రియలో ఉపయోగపడుతుంది. సో కాబట్టి 2 కూడా చాలా ముఖ్యమైనవి మనం చెప్తాం. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎర్లీ క్లాసెస్ హ్యావ్ షోన్ దట్ మనకి ఇంత ముందు తరగతిలో సో 8th, 9th, 10th మాక్సిమం 10th క్లాస్ లో మనకి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఉంటాయి. మీరు 10th క్లాస్ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. సో అది ఒకసారి రీకాల్ చేసుకుందాం ఒకసారి. అయితే ఎర్లీ క్లాసెస్ హ్యావ్ షోన్ దట్ క్లోరోఫిల్, లైట్,
కార్బన్ డైఆక్సైడ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ టు అక్కర్. ఫోటోసింథసిస్ జరగాలి అంటే సో మనకి లైట్ ఎనర్జీని యూజ్ చేసుకునే లైట్ ఎనర్జీతో పాటు మనకి క్లోరోఫిల్ కావాలి, అదేవిధంగా లైట్ కావాలి, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్. ఈ మూడు కావాలనేటువంటి ఈ మూడు కూడా రిక్వైర్మెంట్ ఉంది దేనికి, ఫోటోసింథసిస్. కానీ మనం ఎర్లీ క్లాసెస్ లో మనం నేర్చుకోవడం జరిగింది. సో అవి ఏంటంది మనం ఒకసారి చూద్దాం. అంటే ఇంతకు ముందు తరగతుల్లో మాక్సిమం 10వ తరగతిలో ఉంటాయి. పత్రహరితము, కాంతి, కార్బన్ డైఆక్సైడ్ అవసరమని సరళ ప్రయోగాల ద్వారా తెలుసుకున్నాము. సో 10th క్లాస్ లో ఈ మూడుకు సంబంధించినటువంటి ప్రయోగాలు ఉన్నాయి. సో అవి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఏంటంటే ఫస్ట్ స్టార్చ్ ఫార్మేషన్ ఎక్స్పెరిమెంట్. సో స్టార్చ్ ఫార్మేషన్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనకి పిండి పదార్థాల తయారీకి కావాల్సిన ప్రయోగం. ఈ ప్రయోగం ఆల్రెడీ మనం 10th క్లాస్ లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ప్రయోగం ఏంటంటే బ్లాక్ పేపర్. సో ఈ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకొని ఆ పాటెడ్ ప్లాంట్ కి మనకి ఏంటంటే ఏదో ఒక షేప్ కట్ చేసినటువంటి బ్లాక్ పేపర్ ని, సో లీఫ్ మీద మనం బ్లాక్ పేపర్ ఏదో షేప్ కట్ చేసిన బ్లాక్ పేపర్ ని పెడితే మనకి సన్లైట్ లో దీన్ని ఉంచితే ఇక్కడ అంటే రెండు ఉంటాయి. ఒకటేమో డార్క్ ప్లేస్ లో, ఒకటేమో అంటే డార్క్ ప్లేస్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ ప్లాంట్ డీస్టార్చ్ చేసేస్తాం. డీస్టార్చ్ అంటే ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఈ బ్లాక్ పేపర్ పెడతాం. బ్లాక్ పేపర్ పెట్టి దీన్ని సన్లైట్ లో పెడితే ఎక్కడైతే బ్లాక్ పేపర్ ఉంటుందో ఆ ప్లేస్ లో మనకి ఫోటోసింథసిస్ జరగదు, మనకి స్టార్చ్ ఫామ్ అవుతుంది. సో స్టార్చ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే లైట్ మనకి పడుతుందో ఆ ప్లేస్ లో మనకి ఫోటోసింథసిస్ జరిగి స్టార్చ్ ఫామ్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి అయోడిన్ టెస్ట్ చేస్తే మనకి దీని తాలూకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మనకి పిండి పదార్థాలు తయారవుతాయి, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాలు తయారవుతాయని చెప్పి నల్ల కాగితం పరికంటే ప్రయోగం ద్వారా మనం ఆల్రెడీ 10th క్లాస్ లో దీని గురించి నేర్చుకున్నాము. సో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్స్పెరిమెంట్ ఉంది, దానికి హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంట. హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక బాటిల్లో మనం చూడండి KOH తాలూకా ప్యాలెట్స్ కానీ అదేవిధంగా KOH సొల్యూషన్ కానీ మనం బాటిల్లో వేస్తాం. ఆ బాటిల్లో KOH ఏం చేస్తుందంటే ఈ KOH సొల్యూషన్ ఏమవుతుందంటే ఇది లోపల బాటిల్లో ఉన్నటువంటి CO2 ని అబ్జార్బ్ చేసుకుంటుంది. KOH అబ్జార్బ్స్ CO2. సో KOH అనేటువంటి ద్రావణం ఏదైతే ఉందో ఈ KOH ఏంటంటే CO2 ని గ్రహించే స్వభావం కలిగి ఉంది. కాబట్టి బాటిల్లో ఎటువంటి CO2 కూడా ఉండదు. సో మనం హాఫ్ లీఫ్ అట్మాస్ఫియర్ లో గుర్తాం, హాఫ్ లీఫ్ ఏమో బాటిల్లో గుర్తాం. సో సగం పత్రం ఏమవుతుందంటే పరిసరాలు ఉంటుంది, సగం పత్రం బాటిల్లో ఉంటుంది. బాటిల్లో CO2 లేదు కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరగదు. సో స్టార్చ్ ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ దీన్ని మనం అయోడిన్ టెస్ట్ కి వెళ్తే ఈ లోపల ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ లో మనకి స్టార్చ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ KOH ఏదైతే ఉందో ఈ KOH సొల్యూషన్ ఏం చేసిందంటే ఇందులో CO2 అంతా అబ్జార్బ్ చేసుకుని ఫోటోసింథసిస్ జరగలేదు. సో ఆ రకంగా మనకి ఏంటంటే CO2 కూడా మనకి హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మన KOH సొల్యూషన్ తో మనం చేయడం జరుగుతుంది. సో CO2 అంటే అర్ధపత్ర ప్రయోగము. సగం పత్రం బాటిల్ కి వెలుపల, సగం పత్రం లోపల ఉంచుతాం. బాటిల్ లోపల KOH ద్రావణం కానీ KOH పర్టికల్ కానీ సంథింగ్ ఏదో KOH దూదిని అంటే KOH అబ్జార్బ్ చేసుకున్న దూదిని కానీ ఏమైనా పెట్టవచ్చు. పెడితే అవుతుంది KOH సొల్యూషన్ కానీ అది కానీ ఏం చేస్తుందంటే ఆ బాటిల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుని ఫోటోసింథసిస్ జరగనదు. కాబట్టి ఆ సగం పత్రంలోనూ కూడా మనకి ఈ స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రిమైనింగ్ హాఫ్ బయట అట్మాస్ఫియర్ లో ఉంటుంది కాబట్టి సన్లైట్ తగిలి అది స్టార్చ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకి పిండి పదార్థాలు అనేవి అక్కడ ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా మనకి ఈ రెండు ఎక్స్పెరిమెంట్లు ఒకటి ఏంటంటే స్టార్చ్ ప్రొడ్యూస్ అవుతుంది, రెండోది ఏంటంటే ఫోటోసింథసిస్ కి కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో కావాలి కాబట్టే మనకి బాటిల్ లోపల ఉన్నటువంటి పార్ట్ లో మనకి ఫోటోసింథసిస్ జరగలేదు, స్టార్చ్ ప్రొడ్యూస్ అవ్వలేదు, పిండి పదార్థాలు అనేవి అక్కడ ఉత్పత్తి కాలేదు. సో అదే ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఏంటంటే జోసెఫ్ ప్రెస్లీ సైంటిస్ట్. జోసెఫ్ ప్రెస్లీ సైంటిస్ట్ అంటే 1770లో సో మనకి ప్రిఫర్డ్ ఫర్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఈ ఫోటోసింథసిస్ గురించి. అంటే అనేక వరుస ప్రయోగాలు చేశాడు జోసెఫ్ ప్రెస్లీ 1970 నుంచి మనకి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. దేని గురించి? కిరణజన్య సంయోగక్రియ మీద. లాస్ట్ ఏం చేసి డిస్కవర్డ్ ఆక్సిజన్ ఇన్ 1774. అంటే 1770 నుంచి నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అలా చేస్తూ ఉంటే 1774 లో మనకి ఆక్సిజన్ డిస్కవర్ చేయడం జరిగింది. అంటే ఒక గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ అనేది ఆక్సిజన్ అనేది వాళ్ళు అయితే ఏ ఎక్స్పెరిమెంట్ అంటే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. సో ఇది కూడా మీకు 10th క్లాస్ లో మనకి ఒక బెల్ జార్ లో ఒక క్యాండిల్ పెడతారు, దాన్ని క్లోజ్ చేయగల క్యాండిల్ ఆగిపోతుంటది. సో తర్వాత ఒక మౌస్ ని అదేవిధంగా ఒక క్యాండిల్ పెడతారు. సో అది కూడా బెల్ జార్ క్లోజ్ చేయగల చనిపోవడం జరుగుతుంది. థర్డ్ ప్లేస్ లో మనకి ఏంటంటే బెల్ జార్ లోపల మనకి మౌస్ ని అదే విధంగా మనకి క్యాండిల్ ని దాంతో పాటు ఒక పుదీనా ప్లాంట్ ని కూడా లోపల ఉంచడం జరుగుతుంది బెల్ జార్. సో అప్పుడు ఏమవుతుందంటే రెండు కూడా అంటే క్యాండిల్ వెలుగుతుంది అలాగే మౌస్ కూడా బతుకుతుంది. దేనివల్ల అంటే పక్కనే మనకి
ఈ పుదీనా ప్లాంట్ ఉన్న వల్ల. సో ఆ రకంగా ఆయన ఏం చేశాడంటే ఏదో ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి రెండింటినీ బతికిస్తుంది. ఆ బ్రతకడానికి కారణమైనటువంటి గ్యాస్ ఏంటంటే ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి ఆయన ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి 1774 లో బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ లో ఆయన కనుగొన్నాడు. అంటే 1970 నుంచి వరుసగా ప్రయోగాలు చేస్తూ 1974లో ఆక్సిజన్ కనుగొన్నాడు. దేని ద్వారా? గంట జాడి ప్రయోగం ద్వారా. అయితే ఈ గంట జాడి ప్రయోగంలో ఆయన ఒక గ్యాస్ ఏదో ప్రొడ్యూస్ అవుతుంది, ఆ పుదీనా ప్లాంట్ నుంచి వస్తుంది అని ఏదో చెప్పాడు. కానీ అయితే దీన్ని ఏం చేశాడంటే మనకి నెక్స్ట్ జాన్ ఇంజిన్ హౌస్ అనే సైంటిస్ట్ మనకి సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ ని ఎలాగంటే టూ సెటప్స్ తీసుకొని 2 సెట్స్ కింద మనం తీసుకొని ఈ సిమిలర్ స్టెప్స్ అదే విధంగా మనకి ఏం చేసాడంటే ఈయన డార్క్ లో ఒకటి అంటే బట్ ప్లేసింగ్ వన్స్ ఇన్ ద డార్క్ అండ్ వన్స్ ఇన్ ద సన్లైట్. అదే ఎక్స్పెరిమెంట్ టోటల్ సెటప్ అలాగే మనకి డార్క్ రూమ్ లో చేసాడు, అదే విధంగా సన్లైట్ లో చేశాడు. సో డార్క్ రూమ్ లో చేసినప్పుడు అవి చనిపోవడం జరిగినాయి, అదే సన్లైట్ లో చేసినప్పుడు మాత్రం బతికింది. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది? ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది ప్లాంట్ ఫోటోసింథసిస్ జరుపుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ ని రెండు యూటిలైజ్ చేసుకుంటుందని చెప్పి ఆయన తర్వాత చెప్పాడు. సో దీంతో పాటు ఆక్సిజన్ గురించి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. జాన్ ఇంజిన్ హౌస్ అనే సైంటిస్ట్ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆక్సిజన్. అదేంటంటే 1730 నుంచి 1799 ఈ బిట్వీన్ లో మనకి లైఫ్ స్పాన్ ఉంటుంది. అయితే ఈయన హైడ్రిల్లా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ అంటే మనకి వాటర్ ప్లాంట్ అంటే హైడ్రిల్లా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్, ఇది కూడా మనకి 10th లో ఉంటుంది. సో హైడ్రిల్లా మొక్కని ప్లాంట్ మనం తీసుకొని ఒక గరాట్ లో ఉంచి దాని మీద ఒక టెస్ట్ ట్యూబ్ పరీక్షణాలను పెట్టి బబుల్స్ కింద ఫామ్ అవుతాయి. సన్లైట్ లో పెట్టింది, సన్లైట్ లో పెట్టలేని దాని నుంచి బబుల్స్ ఫామ్ అవ్వు. సో కాబట్టి అక్కడ సన్లైట్ లో పెట్టాం కాబట్టి ఫోటోసిన్ జరిగి మనకి బబుల్స్ కింద ఫామ్ అయిన ఆ బబుల్స్ ఏంటంటే ఆయన టెస్ట్ చేస్తే ఒక మ్యాచ్ స్టిక్ పెడితే అది ప్రకాశవంతంగా వెలగడం జరిగింది. ఆ వెలగడం వల్ల ఏమవుతుందంటే అది ఆక్సిజన్ అని ఆయన గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఫోటోసింథసిస్ లో మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పిన సైంటిస్ట్ కూడా మనకంటే జాన్ ఇంజిన్ హౌస్ అనేటువంటి సైంటిస్ట్ ఈ హైడ్రిల్లా మొక్క యొక్క ప్రయోగాన్ని ద్వారా ఆక్సిజన్ విడుదల అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇదే ఇంజిన్ హౌస్ ఏంటంటే ప్రిస్లీ చెప్పినటువంటి ప్రయోగం ఏదైతే మనకి జోసెఫ్ ప్రిస్లీ ఉన్నాడో ఆ ప్రయోగాన్ని అంటే బెల్జార్ ప్రయోగాన్ని సన్లైట్ లో చేశాడు, అదే డార్క్ రూమ్ లో చేశాడు. అంటే సూర్యకాంతి కింద చేశాడు గంట జాడి ప్రయోగాన్ని, అదే విధంగా డార్క్ రూమ్ లో కూడా మనకి సూర్యకాంతి లేని ప్లేస్ లో కూడా చేయడం జరిగింది. సో ఆ రకంగా కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ ని చెప్పడం జరిగింది. ఒకసారి చీకట్లోను ఇంకోసారి సూర్యరశ్మి నుంచి చేశాడు, సేమ్ అదే బెల్జర్ గంట జాడి ప్రయోగాన్ని. సో ఆ రకంగా మనకంటే సూర్యకాంతిలో మనకి ఈ ఫోటోసిన్ జరిగి ఓటు రిలీజ్ అయింది. ఆ ఓటు వల్ల ఆ ఎలుక అదే విధంగా మనకి ఆ కొవ్వొత్తు వెలుగుతున్నాయి అని ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఇది నెక్స్ట్ చెప్పిన సైంటిస్ట్ అంటే జూలియస్ వాన్ సాక్స్. సేమ్ జూలియస్ వాన్ సాక్స్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే 1854 లో ప్రొడ్యూసింగ్ ఆఫ్ గ్లూకోజ్ డ్యూరింగ్ అంటే మనకి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల మనకి ప్లాంట్స్ గ్రోత్ అనేది ఉంటది. ఈ గ్లూకోజ్ ఏం చేస్తున్నాయి అవి స్టార్చ్ రూపంలో స్టోర్ చేసుకుంటున్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే గ్లూకోజ్ స్టార్చ్ రూపంలో స్టోర్ అవుతుందని చెప్పి మనకి జూలియస్ వాన్ సాక్స్ అనేది 1854 లో చెప్పడం జరిగింది. జూలియస్ వాన్ సాక్స్ 1854లో గ్లూకోజ్ పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది. సో ఆ రకంగా మనకి గ్లూకోజ్ ఫామ్ అయ్యి గ్లూకోజ్ అవుతుంది స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయ్యి అది స్టోర్ అవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సాక్స్ అనే సైంటిస్ట్ లేటర్ స్టడీస్ సో దట్ ద గ్రీన్ సబ్స్టెన్స్ మనకి ఒక గ్రీన్ సబ్స్టెన్స్ ఉంది. ఆ గ్రీన్ సబ్స్టెన్స్ అనేది ఒక స్పెషల్ బాడీస్ లో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఆ గ్రీన్ బాడీ ద్వారానే మనకి ఫోటోసిన్ జరుగుతుంది అని ఆయన చెప్పాడు. అయితే ఆ గ్రీన్ సబ్స్టెన్స్ ఏంటంటే క్లోరోఫిల్ అని, అదేవిధంగా అవి ఆ క్లోరోఫిల్ ఎందులో ఉంటుందంటే స్పెషల్ బాడీస్ ఎందులో ఉంటుందంటే క్లోరోప్లాస్ట్ లో ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ కూడా మీకు 10th లో క్లోరోప్లాస్ట్ లో మనకి లోపల థైలికాయిడ్స్ ఉంటాయి, థైలికాయిడ్స్ లాగా. సో మనకి గ్రానా అంటాం. ఈ థైలికాయిడ్స్ లోపల మనకి ఫిల్ అయి ఉంటుంది, ఏది క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ అనేది ఈ క్లోరోప్లాస్ట్ లోపల థైలికాయిడ్స్ లో ఫిల్ అయి ఉంటుంది. ఆ క్లోరోఫిల్ వల్లనే మనకి ఏమవుతుంది కిరణజన్య సమయక్రియ జరుగుతుందని మనం చెప్పడం జరిగింది. అంటే ఇతను సాక్స్ తర్వాత అధ్యయనాల్లో ఆకుపచ్చని పదార్థాన్ని గుర్తించారు. ఆకుపచ్చని పదార్థం ఉన్న దగ్గరే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. ఆకుపచ్చని పదార్థం పేరు పత్రహరితము. పత్రహరితం అని ఆయన చెప్పడం జరిగింది. ఈ పత్రహరితం అనేది ప్రత్యేక కణాల్లో ఉంటుంది. ఆ ప్రత్యేక కణాలు అంటే హరిత రేణువులు. హరిత రేణువుల్లో పత్రహరితం ఉండి కిరణజన్య సమయక్రియ జరుగుతుందని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరంటే మనకి సాక్స్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరంటే టిడబ్ల్యూ ఎంగిల్మన్. సో ఈ టిడబ్ల్యూ ఎంగిల్మన్ అనే సైంటిస్ట్ 1843 నుంచి 1909 వరకు. సో ఈ బిట్వీన్ లైఫ్ స్పాన్ ఈ స్ప్లిట్ మనకి లైట్ ఏదైతే మనకి లైట్ ఉందో లైట్ ని స్ప్లిట్ చేశాడు.
సో స్ప్లిట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద ఆయన డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసి ఈయన ఏం చేసింది, గ్రీన్ ఆల్గేని తీసుకున్నాడు. గ్రీన్ ఆల్గేన్ ఎంత తీసుకున్నట్టే మనం టెస్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం చిన్నది కాబట్టి. ఈ గ్రీన్ ఆల్గేన్ అనేది ఏంటంటే ఏం తీసుకున్నట్టే క్లాడోఫోరా అంటే గ్రీన్ ఆల్గే. సో గ్రీన్ ఆల్గే అంటే క్లాడోఫోరా, గుర్తుపెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్. ఈయన వాడేటువంటి గ్రీన్ ఆల్గే అంటే క్లాడోఫోరా. అంటే ఈయన ఎవరు, టిడబ్ల్యూ ఎంగిల్మెన్ సైంటిస్ట్ 1843 నుంచి 1990 కాంతిని విడగొట్టాడు. రకరకాల రంగుల కింద కాంతిని విడగొట్టి ఆకుపచ్చని శైవలాలంటే క్లాడోఫోరాను తీసుకున్నాడు. క్లాడోఫోరాను తీసుకుని ఈయన ఏం చేశాడు, క్లాడోఫోరాని ప్లేస్ మనకి సస్పెన్షన్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే మనకి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటారు. ఆక్సిజన్ ఉపయోగించుకునే బ్యాక్టీరియాల మధ్యలో అంటే బ్యాక్టీరియా దానిలో మనకి ఈయన ఏం చేసిందంటే ఈ క్లాడోఫోరా అనేటువంటి గ్రీన్ ఆల్గేని పెట్టి ఈయన స్ప్లిట్ చేశాడు. కాంతిని స్ప్లిట్ చేయడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద ఈ మనకి ఏం చేసేది, బ్యాక్టీరియం అవలంబనంలో ఏ బ్యాక్టీరియాలు వాయు సహిత బ్యాక్టీరియాలు ఆక్సిజన్ ఉపయోగించుకొని జీవించేటువంటి బ్యాక్టీరియా అందులో పెట్టాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే బ్లూ అండ్ రెడ్ లైట్ పడిందో, బ్లూ అదేవిధంగా రెడ్ లైట్ పడిందో, ఆ పడినటువంటి ప్లేస్ లో మనకి బ్యాక్టీరియా ఎక్యుములేట్ అయింది, బాగా పెరిగింది ఆ ప్లేస్ లోనే. సో రిమైనింగ్ ప్లేస్ లో మనకి అది ఎక్యుములేట్ అవ్వలేదు. సో దానికి కారణం ఏంటంటే మనకి బ్లూ రెడ్ లైట్లనే మనకి అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే సన్ లైట్ లో ఉన్నటువంటి బ్లూ అండ్ రెడ్ లైట్ మాత్రమే రెండు రకాలు, అంటే ఎరుపు మరియు నీలి వర్ణంలో ఉన్న కాంతిని మాత్రం గ్రహించి అక్కడ కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ రిలీజ్ అయింది. ఆక్సిజన్ రిలీజ్ అయింది కాబట్టి ఏమైంది, అక్కడ బ్యాక్టీరియా ఎక్యుములేట్ అవ్వడం జరిగింది. సో ఎక్కడైతే మనకి బ్లూ కలర్ అదేవిధంగా రెడ్ కలర్ ఉన్నటువంటి లైట్ ఉన్నటువంటి ఆ ఏరియాలో అబ్జార్బ్ చేసుకున్న ఏరియాలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మనకి ఎక్కువ సంచయనం చెంది ఎక్కువగా గ్రోత్ అయింది. సో కాబట్టి మనకి ఏమైందంటే ఇదేం చెప్పాడంటే ఈ ఏంటి క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి, అంటే క్లోరోఫిల్ అనేటువంటి ఏ బి రెండు మాత్రం మనకి బ్లూ అండ్ రెడ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఫోటోస్ ని జరుపుకుంటున్నాయి. సో ఆ రకంగా మనకి ఆక్సిజన్ రిలీజ్ అయింది కాబట్టి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుని అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఏమైందంటే ఎక్యుములేట్ అయింది, సంచయనం చెందిందని చెప్పి ఈ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి కొంత ఇంట్రడక్షన్ పార్ట్. ఇంకొద్ది ఇంట్రడక్షన్ ఉంది. సో అది నెక్స్ట్ వీడియో కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ గా క్లాస్ అనేవి మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.